హాయ్ గైస్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? చూసిర్రా, మిరపకాయలు అయితే ఏం లేవు. ఇయ్యడు గింటే ఇక ఇవి ఏం వెళ్ళలేవు, అంతా ఏం లేవు. ఇక ధనాలుగా ఏం వెళ్ళలేవు. మా వనది సాపు చేస్తుంది. ఏమన్నా వెళ్ళాయి వనది ధనాలుగా ఏం వెళ్ళలేవు. మాకు వేస్టే. ఉల్లంతా గిట్ట రోగం ఉన్నది. ఏం లాభం లేదు ఇయ్యడు పంటలు. చూసిరా, మా అయితే మిరప చెట్టు ఎట్లా అయినాయో మొత్తం ఎండేరుగా అయినాయి. కానీ ఒక్కొక్కరికి మంచిగా వెళ్ళినాయి. ఇంత మిరప చెట్లు ఉన్నందుకు దగ్గరకు వస్తుంది గడగట్టి. చూసిరా గాయస్, ఈ మిరప చెట్లకు ఎన్ని సంచుల మిరపకాయలు ఉండే, ఒక 3-4 సంచుల మిరపకాయలు అయితే వెళ్ళిండే మంచిగా. గడగట్టాయి కదా, గిర వస్తాయి ఇండ్లకి, పట్లకి వస్తాయి, ఇండ్లకి వస్తాయి కదా. చూసిరా, నీళ్ళుగా బాగా ఇబ్బంది ఉన్నాయి. అంటే ఇక ఎత్తుకత్తుంది మెల్లమెల్లగా. అంటే మెల్లగా ఎండాకాలం వచ్చింది కదా, ఇంకా పోపనుకోలే మాదే ఇప్పటికీ. చూసిరా, ఇన్ని చెట్లు ఉన్నాయి, చెట్లన్నీ ఎండిపోయినాయి. వేస్ట్, ఏం లాభం లేకుండా అయిపోయింది. ఒక్కొక్కళ్ళ ఎండాకాలం పంటలు ఎంత మంచిగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. మా అయితే ఏం లాభం లేకుండా అయిపోయినాయి. అంతే, నీళ్ళు బీళ్ళు లేకుండా ఈ కోతులు కొన్ని రోజులు కోతులు తగినాయి, కొన్ని రోజులు ఉల్లిగడ్డలు వీకేసినాయి. ఇదే పని ఉన్నది. ఇదంతా ఉల్లిపట్లు మొత్తం ఇది చేసినాం. చూసిరా, మా వనది అయితే కొత్తిమీర వెళ్తుంది. మన తీవ్రి పొలం అయితే ఇంతెందుకు తయారున్నది. కానీ నీళ్ళు ఏమో సరిపోతలేవు, బాగా తక్కువ వస్తున్నాయి నీళ్ళు. మెల్లగా ఉరికత్తాయి. చూసిరా, ఉరికత్తాయి, ఉరికత్తాయి అనిపించి చూడు. అట్లా ప్రెషర్ వస్తుంది. ఇక ఉల్లి అయితే అయిపోయింది. రేపేళ్ళుండి వీగేయాల. ఇంతకంటే పెద్ద గడ్డలేం కావు ఇక. చూసిరా, ఇంతకంటే పెద్ద తీయలేము మనం. చూసిరా గాయస్, మొన్న వచ్చి మా అమ్మ కొద్దిగా తీసుకుపోయింది. ఇప్పుడు అడుగులు బడుగుంటే మా అన్న తీసుకుపోతుంది. చెప్పు అన్నది ఏం చెప్తుంది అసలు. కొత్తిమీర అయితే బాగా తెంపుకొచ్చింది మా వనజ. చూసిరా, ఉల్లిగడ్డలు అయితే గీత పెద్దగా అయినాయి. మా వనజ చూడ్రి, ఎందుకు తెంపేసారు? ఈ పువ్వు అట తెంపేయాలట. గులాబీ పువ్వులు ఎక్కువ తెంపేద్దాం పోనీ, ఏమైంది చూసిరా. ఇది ఉల్లిగడ్డ పువ్వు ఎట్లా సూపర్ ఉంది. కెమెరాలో ఎంత మంచిగా వస్తుంది, సూపర్ వచ్చింది. చూసిరా, చెప్పు వనజ, చెప్పు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇట్లుంది వ్యవసాయం అయితే. ఇక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయ్యుర్రి. సపోర్ట్ చేస్తలేరు. సపోర్ట్ చేస్తారు, చేస్తలేరు ఎందుకంటాం. కానీ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. మా ఛానల్ అయితే కొద్దిగా మోనటైజేషన్ అవుతుంది. కొద్దిగా చెప్పుర్రి ఎట్లా ఏంది ఏం కథ. మాదైతే ఛానల్ బాగా రోజులే పెట్టుకోవచ్చు, ఇప్పటికైతే ఇంకేం లేదు. సపోర్ట్ చేయర్రి. మేమైతే ఫుల్ వీడియోలు ఎత్తలేము అసలు. ఫుల్ వీడియోలు ఎత్తే ఏమన్నా నచ్చు, కానీ ఫుల్ వీడియోలు వేయక అట్లనే ఉండిపోతుంది. ఫుల్ వీడియో ఎత్తే మంచిగా అత్త సపోర్టింగ్ అయితే దొరుకుతుంది. రాకుండా నేను అంటున్నా, ఇది నీళ్ళు కట్టక అవసరం లేదన్నా కానీ తిప్పలు ఆడుకుంటా నీళ్ళు కడుతుంది అధ్యయనంగా. ఏంటికి అది ఇది కాయలు వెళ్తాయి అట. ఏమో గాయస్, ఎందుకంటే నీళ్ళు మెల్లమెల్లగా వస్తున్నాయి. ముందు ఒక్క పట్టెకు ఒక 2 నిమిషాలలో వారిపోతుంది. ఇప్పుడు 2 గంటలైనా వాడతలేదు. అట్లా కథ. అక్కడనే మా కుక్క చూస్తుంది పాపం, కొయ్యి అంటుంది. చూపిస్తా ఊరి. చూసిరా గాయస్, మా తొగరెట్టయితే ఇప్పుడు పూతకు వచ్చింది. మంచిగా ఉంది, సూపర్. దీనికి నీళ్ళు ఇస్తే పాపం కాత కత్తవచ్చు. కాత కత్తది, పువ్వులు పూసినాయి. మా కుక్క చూసి అక్కడ మస్తు ఎంజాయ్ చేస్తుంది. చూసిరా, మా కుక్క టామీ కమియార్. చూసిరా, మా టామీ దీనికి రాత్రి పగలు పాపం ఇక్కడనే ఉంటుంది. అది ఈ పొలం కావాలి కోసం చూసుకుంటుంటుంది ఇక్కడనే. చూసిరా, లేకపోతే అక్కడికి కోతులు వస్తాయి. సీదా మండ మీదకి వెళ్ళి సీదా ఎక్కి ఇక్కడ దొరకగానే కొయ్యమంటుంది. అనగానే ఉండే ఇక పోతాయి. చింతకాయ ఉంది కదా, అందుకోసం వస్తాయి. మొత్తం తుక్కు ఎత్తున్నాయి. చూసినా టామీ బాయ్. టామీ పాపం దానికి తాడు మంచి లేదు, కడదాం పాపం. ఓకే గాయస్, థ్యాంక్ యూ. మా టామీని చూసాను. చూసిరా మా టామీ ఎట్లున్నదో.
సూపర్ బాయ్ ఇది, మంచిగా ఉంటుంది ఎగ్దమ్. మా వనజ అయితే ఉల్లిగడ్డలు వీక్తుంది, మా అమ్మ వనజ. ఏం లేదు, లాభం లేదు ఉల్లిగడ్డలు. ఎట్లనే వనజ ఉల్లిగడ్డలు మంచిగా ఉన్నాయా? చూసిరా, ఇక ఇవి ఉల్లిగడ్డలు ఇంత పెద్దగా ఉన్నాయి. ఎట్లా ఉంటారు చెప్పు, కామెంట్ చేయరు. చూసిరా ఇట్లున్నాయి ఉల్లిగడ్డలు అయితే. మా అమ్మిడ వీకి పెట్టింది కొద్దిగా అంతా. చూసిరా, ఉల్లిగడ్డ వీకి లాభం లేదు, ఏం లాభం లేదు.